హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం చక్రాలు, జంతికలు, మురుకులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తాం కదా. నేను వచ్చేసి జంతికలు అంటాము మా ప్రాంతంలో. అందులోనూ ఈరోజు మనం మినప జంతికలు తయారు చేద్దాము. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ అస్సలు నూనె పీల్చకుండా ఉంటాయి ఇవి. వీటి తయారీ విధానంలోకి వెళదాము. ఒక బౌల్ తీసుకొని కొలత కోసం 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండేనండి. మనం జల్లించుకొని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇలా ఒక బౌల్లో వేసుకొని అరకప్పు మినపపిండి, ఈ మినపపిండి వీటిని మినపగుళ్ళు తీసుకొని వేయించి లో ఫ్లేమ్లో, తర్వాత మరపట్టించుకోవడం కానీ మిక్సీలో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిని రెండింటిని ఈ విధంగా గరిటెతోటి మిక్స్ చేసుకొని 3 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. మేము వచ్చేసి ఈ మినప జంతికలలో కారం కాస్త తక్కువగా వేస్తారు, అందుకని కొంచెం కారం తక్కువ వేసాను. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కాస్త వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెన్నను కూడా వేసుకొని పిండికి చక్కగా పట్టించాలి. రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ఇలా చక్కగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కేజీ బియ్యం, 1/2 కేజీ మినపగుళ్ళను కొంచెం లైట్గా వేయించేసి 2 కలిపి మర కూడా పట్టించేసుకొని చేసేసుకోవచ్చు చక్కగా. తర్వాత ఇప్పుడు చూడండి, మనం చక్కగా మిక్స్ చేసేసాం కదా. తర్వాత కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చక్కగా కలిపి ఉంచుకోవాలి. ఇవి వాటర్ కాస్త ఎక్కువే పడతాయి, చూసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు కూడా చక్కగా బాగా మర్దన చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంత సాఫ్ట్గా ఉండేలాగా ఈ పిండిని కలిపి ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా తయారు చేసుకొని తర్వాత మనం జంతికల గొట్టం తీసుకొని మీడియం సైజులో ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ని సెట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఈ జంతికల గొట్టానికి. తర్వాత మనం పిండిని తీసుకునేటప్పుడు కొంచెం పిండిని ఈ విధంగా తీసుకొని చేత్తోటి కొంచెం మిక్స్ చేస్తున్నట్టుగా కలుపుకొని జంతికల గొట్టంలో వేసేసుకొని సరిపడినంత పిండిని సెట్ చేసుకొని తర్వాత మిగిలిన పిండి మీద మూత పెట్టుకోవాలి, ఆరిపోకుండా. తడి క్లాత్తో కూడా కప్పుకోవచ్చు. తర్వాత ఈ జంతికల గొట్టం ప్లేట్ని ఇలా చక్కగా సెట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యేటప్పుడు కొద్దిగా పిండిని వేసి చూసుకొని అది చక్కగా స్పీడ్గా పైకి వచ్చేస్తే ఆయిల్ హీట్ సరిపోయినట్లు. ఇప్పుడు మనం జంతికల గొట్టంలోంచి ఇలా రౌండ్గా డ్రాప్ చేసేసేయాలి. ఇది చక్కగా ఒక వైపు వేగాక రెండో వైపుకి టర్న్ చేయాలి. ఆ నొరగలు తగ్గినప్పుడు ఆయిల్లోంచి మనకి ఇది ఫ్రై అయిపోయినట్లు దీన్ని ఇలా తీసేసుకోవాలి జాలిగరిటెతోటి. చూసారు కదా, ఇది టైం కూడా ఎక్కువ పట్టదు వేగటానికి, అండ్ అందులోనూ ఆయిల్ చాలా తక్కువ పీలుస్తుంది. తర్వాత రెండవసారి వాయి వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వనిచ్చి ఇలా రెండవసారి కూడా జంతికని ట్రై చేసేసేయండి. ఇలా చేసేటప్పుడు నాప్కిన్తో పట్టుకోండి, చేయి కాలకుండా ఆ నూనె సెగ చేతికి తగలకుండా ఉంటుంది. ఇలా రెండవది కూడా చూడండి, 2 వైపులకి టర్న్ చేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవటమే. ఇవి ఇంతే కలర్ ఉంటాయి. అండ్ అందులో పిండిని ప్రతిసారి పెట్టుకునేటప్పుడు చేత్తో కొంచెం మిక్స్ చేసి తర్వాత జంతికల గొట్టంలో వేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. అండ్ పిండి ఆరిపోకుండా చూసుకోవాలి, గిన్నెలో ఉన్న పిండి ఆరిపోకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. పిండి చూశారు కదా, ఇంత మృదువుగా ఉండాలి, ఇలా ఉండేలాగా చూసుకోండి. మీరు డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేయలేని వాళ్ళు, ఫస్ట్ టైం కాస్త చేసేవాళ్ళు అయితే ఇలా జాలిగరిటెను వెనక వైపుకు తిప్పి ఇలా తయారు చేసేసుకోండి, సరిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చక్కగా చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈ విధంగా వీటిని కూడా 2 వైపులకి టర్న్ చేసుకొని ఆయిల్లోంచి నొరగలు తగ్గగానే ఇవి వేగిపోతాయి, చక్కగా తీసేసుకోవటమే. ఇలా అన్నిటిని తీసుకొని ఒక బేసిన్లోకి వేసేసుకొని ఆరాక ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీనో. అండ్ అందులో కరకరలాడుతూ క్రిస్పీగా నూనె పీల్చకుండా చక్కగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా మురుకులు అండి, పెసరపప్పుతోటి గుల్లగా కరకరలాడుతూ చక్కని పెసర మురుకులు తయారు చేసుకుందాము. చేసుకోవటం కూడా చాలా సులువు, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. దీని తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా వీటి తయారీ విధానం కోసం కుక్కర్లో 1/2 కప్పు ఏదైనా సరే కొలత పెట్టుకొని 1/2 కప్పు పెసరపప్పును వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకొని నీళ్ళని వంపేసుకుని తర్వాత మనం పప్పు కొలుచుకున్న దాంతోనే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి.
ఆ బౌల్ తోటి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసుకుని చూడండి చక్కగా ఉడికింది. 4 విజిల్స్కి నాకు ఈ విధంగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాతనే మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇప్పుడు వేసుకొని అస్సలు వాటర్ ఏమీ వేయకుండా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా సాధ్యమైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని మనం అది పక్కన పెట్టేసి ఒక బౌల్లో ఒక బేసిన్లో మనం సాయి పెసరపప్పు కొలుచుకున్న కప్పుతోటే 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 స్పూను పచ్చికారం వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మీరు నువ్వుల ప్లేస్లో కలోంజీ వేసుకోవచ్చు. నల్ల జీలకర్ర అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కొంచెం ఇలా మరిగించి వేడిగా ఉన్నప్పుడు దీంట్లో పోసేసుకోవాలి. దీన్ని ఒకసారి స్పూన్ తోటి అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు వెన్న అవైలబుల్గా ఉంటే వెన్నను కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. ఈ నూనెతోటి కూడా చాలా చక్కగా వచ్చాయి గుల్లగా. మీరు నూనెైనా వెన్నైనా ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత చేతితోటి బాగా రబ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఆయిల్ మనకి పిండికి పట్టాలి. చూడండి కలర్ ఎలా వచ్చేసిందో, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పెసరపప్పుని, ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఇప్పుడు ఈ పిండిని కూడా మర్దన చేస్తూ మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోవాలి 2. తర్వాత వాటర్ ఏమీ వేయకూడదు. మనకు అవసరమైతే అనుకుంటేనే అప్పుడే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి పిండిని. మన పిండి ఎంత బాగా కలిపితే మనకి మురుకులు అంత బాగా వస్తాయన్నమాట. ఇలా మర్దన చేస్తూ చక్కగా కలిపేసుకోవాలి పిండి అంతా. చూడండి ఏదన్నా లాస్ట్లో మీకు పడతాయి పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటేనే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. పిండి చూడండి ఈ విధంగా ఉండాలి. మనం బాల్ చేస్తే మెత్తగా చక్కగా బాల్ లాగా రావాలి. ఇప్పుడు ఇది చక్కగా రెడీ అయిపోయింది. తర్వాత మనకి మురుకుల గొట్టంలోకి అవసరమైనంత కొంత తీసుకొని పక్కన పెట్టుకుని ఈ మిగిలిన పిండి మీద మనం తడి క్లాత్తో కప్పుకోవాలి పిండి ఆరిపోకుండా. తర్వాత మురుకుల గొట్టంలో మనకి స్టార్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని సెట్ చేసుకుని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసేసుకుని ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న ఈ ముద్దను పెట్టేసుకోవాలి. కాస్త ఫుల్గా పెట్టేసుకోండి ఒక్కసారి. ఆ తర్వాత దీన్ని ప్లేట్తో క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండి మీద ఇలా తడి క్లాత్తో కప్పు వేసుకుందాము. ఇవి కొంచెం ఆరిపోకుండా ఉంటుంది పిండి. తర్వాత ఇలా చిన్న చిన్న ప్లేట్ల మీద కానీ ఇలా జాలిగరిటె మీద కానీ ఈ విధంగా చక్రాల్లాగా మురుకుల్లాగా ఇలా తయారు చేసుకోవాలి. చూడండి చివర్లో కొంచెం ఆ ఎడ్జ్ని అలా కొంచెం ప్రెస్ చేస్తే అది ఖర్చుకుపోతుంది, విడిపడకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. ప్లేట్ని వెనక వైపుకి ఇలా తిప్పేసి మనం ఇలా రౌండ్గా మురుకుల గొట్టాన్ని తిప్పామంటే ఇలా చక్కగా పడుతుంది, మురుకు వస్తుంది మనకి. ఈ ఎడ్జ్ని ఇలా అంటించేస్తే సరిపోతుంది. ఇలా ఈ విధంగా చేసుకుని ఒక వాయికి సరిపడా చేసి పెట్టేసుకుని మరుగుతున్న నూనెలో వీటిని వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ప్యాన్కి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు ఇవి వేసుకోండి. ఇవి వేసాక అసలు వెంటనే గరిటె పెట్టకుండా కాస్త ఇవి ఉడుకు పట్టాక రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా వేగాక నూనెలోంచి నురగలు తగ్గాక ఇప్పుడు జాలి గరిటెలోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని వాయిలు వేసుకోవాలి. ఇది వచ్చేసి లాస్ట్ వాయి చూడండి, లాస్ట్ వాయి వరకు కూడా ఆయిల్ అదే ఉంది, పెద్దగా ఆయిల్ కూడా పీల్చలేదు. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ తయారు చేసేసుకోవటమే. కాస్త ఈ ఫస్ట్ వాయి వేసుకుని గరిటె పెట్టి కదపకుండా ఉండండి. అవి కాస్త ఉడుకు పట్టేలోగా రెండో వాయికి రెడీ చేసేసుకోండి, మురుకులు సరిపోతాయి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకుంటే క్రిస్పీ పెసరపప్పు మురుకులు తయారైపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. మీరందరూ కూడా ఈ విధంగా తప్పకుండా తయారు చేసుకోండి. మనం కలుపుకున్న పిండికి నెయ్యి అయి చూసారు కదా ఎంత ముచ్చటగా ఉన్నాయో. మీరందరూ కూడా తప్పకుండా ఈ మురుకులు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో కూడా. వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, వాటితోటి మనం కరకరలాడే జంతికలు తయారీ విధానం చూద్దాము. చాలా గుల్లగా సూపర్ క్రిస్పీగా ఉంటాయి. చూడండి
మనం ఇలా చేతితోటి పట్టుకుంటేనే చూసారు కదా ఏ విధంగా కరకరలాడుతున్నాయో. తయారీ కోసం ఒక బేసిన్ తీసుకొని కప్పుకు కొలత కోసం ఒకటి తీసుకొని 4 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండే అండ్ అందులో మనము జల్లించుకొని తీసుకోవాలి. అలాగే 4 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పొడి సరిపోతుంది. 1 కప్పు పుట్నాలని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత వీటిని కూడా జల్లించి తీసుకోవాలి. చూడండి, ఇది కాస్త లాస్ట్లో నూక మిగులుతుంది. దీన్ని ఇలా సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఖచ్చితంగా 1 కప్పుకి కొలతకు వస్తుంది ఈ జల్లించుకున్న పిండి. చూసారు కదా, ఈ విధంగా ఈ కప్పుకే మనం బియ్యం పిండి కొలుచుకున్న కప్పుతోటే కప్పు వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పుట్నాల పొడి. మనం 4 కప్పులు వేసుకున్నాం కదా, 1 కప్పు పుట్నాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా చక్కగా కలిసేలాగా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిన తరువాత ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల కలోంజి, నల్ల జీలకర్ర అంటారు దీన్ని, తర్వాత 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్, 3/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, ఎక్కువ తక్కువ ముందు కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత సరి చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా చక్కగా కలిసేలాగా చేతితోటి అంతా మిక్స్ చేసేసుకొని బాగా వేడిగా ఉన్న నూనె 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 4 కప్పుల పిండికి బియ్యం పిండికి 3 టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది. బాగా వేడి చేసి బాగా మరుగుతున్నప్పుడు ఇందులో వేసుకోవాలి. అప్పుడే గుల్లగా వస్తాయి మనకి మురుకులు. మీరు వెన్న ఉంటే వెన్నను కూడా యూస్ చేసుకోవచ్చు, మీకు వెన్న ఇష్టం అయితే. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా చక్కగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు నూనెని కూడా చక్కగా పిండికి పట్టేలాగా కలిపేసుకుని వేడి నీళ్ళు 1 గ్లాసు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పోసేసుకోకుండా 1 గ్లాసు వాటర్ని వేడి చేసి ఈ విధంగా అవి కూడా 2 సార్లుగా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం చేతికి వేడి అనిపిస్తే స్పూన్తో మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కొంచెం తేలికగా మిక్స్ చేసి ఈ పిండంతా కొంచెం చేతితోటి అదిమి పెట్టి 5 నిమిషాల పాటు దీన్ని ఆ వేడికి మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొంచెం సేపు మనం పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత చూద్దాం. చూడండి, ఆవిరిలా పైకి వచ్చింది, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఇది చక్కగా ఆవిరికి బాగా మగ్గి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత తీసేసి చక్కగా మరలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చక్కగా చన్నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకొని పడితే అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు చక్కగా పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని చక్కగా మర్దన చేస్తూ ఈ పిండిని ఇలా కలిపి ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. లాస్ట్లో మనకి కూడా కొంచెం వాటర్ పడతాయి. పిండి కన్సిస్టెన్సీని చూడండి, మనం వేలితో ఇలా నొక్కితే మృదువుగా కనిపించాలి. చేత్తో చూడండి, ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇదంతా ఒక చోటకి చేర్చేసుకొని ప్లేట్తో ఇలా కవర్ చేసేసుకోవాలి, పిండి ఆరిపోకుండా. తర్వాత జంతికల గొట్టం తీసుకొని 3 హోల్స్ ఉన్న ప్లేట్ని ఈ విధంగా సెట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి సరిపడినంత జంతికల గొట్టానికి సరిపడినంత పిండిని ఇలా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. అండ్ అందులో కలుపుకునేటప్పుడు ఎప్పటికప్పుడు పిండిని కొంచెం జంతికల గొట్టంలో వేసుకునేటప్పుడు కొంచెం మిక్స్ చేసి వేసుకుంటే చక్కగా అన్నీ ఒకే కలర్లో ఈవెన్గా వస్తాయి. తర్వాత మనం ఈ విధంగా జాలిగరిటెని వెనక వైపుకు తిప్పి కొంచెం నూనెని అప్లై చేసేసి ఈ విధంగా జంతికలాగా మురుకులు గొట్టంలోంచి ఈ విధంగా డ్రాప్ చేసేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకొని వీటిని ఫ్రై చేద్దాం. చలో, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం తయారు చేసిన జంతికని ఈ విధంగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి, ఎక్కువగా లోడ్ చేయకూడదు. ఈ ప్యాన్కి 3 సరిపోయాయి. ఈ విధంగా వేసుకొని చక్కగా వీటిని వేయించాలి. ఇవి వేయగానే వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. కొంచెం 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా వేగిన తర్వాత చక్కగా వీటిని తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఏమీ పెద్దగా పీల్చవండి, చక్కగా మనం వేడి నూనె వేసాం కదా, బాగా గుల్లగా వస్తాయి. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. కలర్ చూసారు కదా, ఈ విధంగా రావాలి మనకి. తర్వాత వీటిని మనం ఒక బేసిన్లోకి తీసేసుకోవాలి.
తర్వాత రెండవ వాయికి వేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ని హీట్ అవ్వనిచ్చి అప్పుడు మరొక జంతికని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మరలా కూడా ప్యాన్కి సరిపడినన్ని మాత్రమే వేసేసుకొని వీటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. అవి వేగేలోపు మనం ఫస్ట్ తీసుకున్న పిండికి 6 జంతికలు వచ్చాయి. ఇప్పుడు మరలా పిండిని ఫిల్ చేసుకునేటప్పుడు జంతికల గొట్టంలో ఉన్న పిండిని తీసేసుకొని ఆ పిండిని ఇంకొంచెం పిండిని దగ్గరకు తీసుకొని చక్కగా మిక్స్ చేసి జంతికల గొట్టంలో ఫిల్ చేసుకోవాలి. మళ్ళా పిండిని మీద ఇలా మొత్తోటి కవర్ చేసేసుకోవాలి. పిండి ఎప్పటికప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. చక్కగా ఆ మిగిలి ఉన్న పిండి మీద మూత పెట్టేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు చూడండి, మనం అక్కడ జంతికల గొట్టం నింపుకునేటప్పటికి ఈ వాయి కూడా రెడీ అయిపోయాయి. ఇలా ఈ విధంగా మీరు అంతా పిండినంతా చేసేసుకోవచ్చు. ఒక్కళ్ళే చేసినా కూడా బిందాస్గా చేసేస్తారు, ఎలాంటి హడావిడి లేకుండా. చూసారు కదా, ఇది థర్డ్ వాయే. చక్కగా ఈ విధంగా మీరు కూడా అన్నిటినీ తయారు చేయండి. లాస్ట్ వరకు కూడా చూడండి, చక్కగా ఈవెన్గా ఒకే కలర్లో సూపర్గా అదే ఆయిల్లో మరలా ఆయిల్ కూడా వేయకుండా చక్కగా వేగిపోయాయి. ఈ విధంగా అన్నిటికీ నేను తయారు చేసుకున్న పిండికి కలిపిన పిండికి ఇన్ని జంతికలు వచ్చాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. క్రిస్పీనెస్ కూడా అంతే ఉంది. చూడండి, మనం చేతితోటి ఇలా పట్టుకుంటేనే ఎంత చక్కగా కరకరలాడుతూ కనపడుతున్నాయో, బ్రేక్ అవుతున్నాయో. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఈ పండగకి చక్కగా తయారు చేసుకోండి. వీటి టేస్ట్ సూపర్గా ఉంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.